ఈరోజు తాటిగారులు తయారు చేస్తుందండి మా అమ్మాయి. నేను తాటిగారు తయారు చేస్తున్నాను, తాటి పండ్లు. ఇది పేస్ట్ తీసేసి గింజ వచ్చుకునే దాకా అనమాట. దీని బారి నుంచి కంచం పెట్టి ఇలా పేస్ట్ తీసుకోవాలన్నమాట. దీని మీద వాళ్ళకి పేస్ట్ చేస్తాడు కంచంలో. అంటే ఆ పేస్ట్ తీసుకుని దీంట్లో గోధుమ నూక. అమ్మ గోధుమ నూకే కదమ్మా. ఇవాళ గోధుమ నూక వేసేటప్పుడు చూపించాలి, కలిపేసింది. బెల్లం కలిపేసా, కలుపుతున్నా. బెల్లం వేసి బెల్లం, గోధుమ నూక, తాటిపండు జ్యూసు, తాటిపండు పేస్ట్, తాటిపండు పేస్ట్, గోధుమ నూక, బెల్లం కలిపి గారెలు. ఇది చక్కని ఆహారం. ఇది మనకి ఏ సీజన్లో తాటిపండు దొరుకుతుంది ఆ సీజన్లో తినటం కోసం దొరుకుతుంది. ప్రకృతిలో ఉండే ఫలాలన్నీ కూడా సీజనల్గా కాస్తుంటాయి. ఆ సీజన్లో అది మనకి ఆ వాతావరణానికి ఆ పండు సరిపోతుంటాయి. ఇప్పుడు సీజన్ ప్రకారంగా తినేవాళ్ళు ఎవరు లేరు, అంతా కూడా రకరకాల తిండ్లు అయిపోయినాయి. ఇది ఆరోగ్యానికి మంచిది అన్నమాట అండి. కలిసిపోయిందమ్మా. పూర్తిగా బెల్లం కూడా మెత్తగా కలిసిపోయిందమ్మా. సరే, మొత్తాన్ని కలిపేసినాం. ఏది తప్పు. నేను చూస్తున్నాను కదా, నేను చెప్తున్నాను. ఏదో చెప్తుంది అలా ఉంటే అలాగే కావాలని అందంగా తీసుకోవాలి. ఎంతో శబ్దంగా ఎంతో అందంగా చేసుకుంటుంటే మరి పిండి అట, పిండి ఎక్కడ ఉంది? పిండి ఇప్పుడు ఇది గాలిగా చేయాలిగా. కవరు ఇక్కడ కవర్ పెట్టారు. కనిపించిందా కవరు? ఓయ్ ఇలా మరి ఇంత కవి
అందరూ ఎంటాకులోనే గట్టా వేస్తారు. మనకి ఎంటాకులు దొరకట్లేదు కాబట్టి ఇలా కవర్ మీద వేస్తున్నాను. ఇలాగా పలుచగా వేసుకుంటే గారి అరిసిలాగా అందంగా రుచిగా. చేతగానే వేస్తా, నాకు అలవాటే కదా. అలవాటు లేకపోతే భయపడా. చెప్తున్నా పెడుతున్నారా మళ్ళీ తిట్టారా? పిండి తక్కువైందా ఏంటి? పిండి సరిపోయింది. అంటే నూక ఎక్కువ వేస్తే ఎలా వస్తాయో చూద్దాము అని ఇది వేరేగా చేస్తున్నాను. నూక ఎక్కువైనా ఒక్కొక్కరికి నూక ఎక్కువైతే ఇవ్వ పాడైపోద్దామని భయం వేస్తుంది కదా. అందుకనేసి నూక ఎక్కువైతే ఎలాగేస్తుందో ఎట్లా ట్రై చేద్దాం అది కూడా అనేసి వేస్తున్నాను అనమాట. ఇదోని నూక ఎక్కువ వేసింది ముద్ద, ఇదోని నూక తక్కువ వేసింది. ఇది ఇప్పుడు వేస్తాను, ఆ రెండు తీసేసాక. దీని రుచి ఎలాగుంటుందో దాని రుచి ఎలాగుంటుందో ఇదో గారెలు తిరిగేస్తున్నాను. ఇంకొక కొంచెం ఇందాక వేసిన ఇగో ఇవే. ఇది చూసాను ఎలా కాలిందా ఏంటి. చూడు టేస్ట్ చూడు. టేస్ట్ నేను కాదు, జానుని చూడమనండి. జానుకి టేస్ట్ బాగా తెలుస్తుంది. రుచి ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూడు. చిన్న మొక్క తీసుకో, సంథింగ్ అందులో ఎట్లా ఉందా ఎలా ఉంది చెప్పు. సూపరా? నాలుగు వేలు ఎట్టించాను మొక్క. ఇప్పుడు వద్దా తర్వాత తింటానులే. అమ్మ బాగానే ఉన్నాయండి కదా జగేశ్వరి. బాగానే ఉన్నాయండి. ఇది కూడా చూసి ఇది టేస్ట్ ఎలాగుందో చూడమండి. నూక ఎక్కువ వేసింది, నూక ఎక్కువ బాగుందా గారి? ఒక 2 నిమిషాలు ఆఫ్ చేయండి. ఇది చల్లారాలి కదా మరి, వేడి వేడిది పిల్లలేదు కదా. ఎలా ఉందమ్మా? బాగుంది.